ఓరియో ఎక్స్పైర్ అయింది. స్ట్రీట్ డాగ్స్ ఇలా చంపేసి ఇంకప్పటి నుంచి ఇప్పటి వరకు అది దాని నుంచి బయటికి రాలేకపోతుంది. ఆల్మోస్ట్ 1 వీక్ అయింది. 1 వీక్ నుంచి రెగ్యులర్గా ఏడుస్తూనే ఉంది. నేను ఇంకా ఫిక్స్ అయిపోయా, సరే ఒక క్యాట్ ని గిఫ్ట్ చేద్దాము అని చెప్పేసి. నైని కూడా చెప్పింది, అరే ఒకటి గిఫ్ట్ చేద్దామని నాకు అనిపిస్తుంది అని చెప్పి. రోజు ఏడుస్తూనే ఉంటుంది. మా ఇంట్లో ఎత్తుకోపోతే ఇప్పుడు ఏం చేస్తారు? ఆల్రెడీ స్ట్రిక్ట్లీ నో పెట్స్ అన్నారు వాళ్ళు. ఓరియో గురించి నేను ఫీల్ అయింది చూసి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ పాటికే మీరు thumbnail చూసుంటారు. గీతుకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాం నేను అండ్ నైని పావని కలిసి. సో బేసిక్గా రీసెంట్గానే ఓరియో ఒక 1 వీక్ ఏమో అయినట్టుంది. ఓరియో ఎక్స్పైర్ అయింది. తెలిసిన స్ట్రీట్ డాగ్స్ వీళ్ళు ఎప్పుడు రెగ్యులర్ కిందకు వదలడం అలవాటు. సో స్ట్రీట్ డాగ్స్ ఇలా చంపేసి ఇంకప్పటి నుంచి ఇప్పటి వరకు అది దాని నుంచి బయటికి రాలేకపోతుంది. ఆల్మోస్ట్ 1 వీక్ అయింది. 1 వీక్ నుంచి రెగ్యులర్గా ఏడుస్తూనే ఉంది. నైట్ పడుకోవట్లేదు. ఇంకా డైవర్ట్ చేద్దాము నేను ఎంత ట్రై చేసినా కూడా డైవర్ట్ అవ్వట్లేదు. సో బయట ఒకరోజు మహబూబ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళ డాగ్స్తో ఆడుకుంటానంటే. ఇంకో రోజు వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, ఇంకో రోజు వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, ఇంకోసారి పెట్ షాప్కి, ఇట్లా రెగ్యులర్గా తీసుకుపోతూనే ఉన్నా. కొంచెం డైవర్ట్ అవుతుందేమో అని చెప్పేసి నాకు అప్పుడు అనిపించింది, ఓకే దీనికి డైవర్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇంకో క్యాట్ తన లైఫ్లో ఉండాలి అని చెప్పి అనిపించింది. సో బేసిక్గా తనకి యానిమల్స్ అంటే చాలా ఇష్టము. నేను ఇంకా ఫిక్స్ అయిపోయా, సరే ఒక క్యాట్ని గిఫ్ట్ చేద్దాము అని చెప్పేసి. తర్వాత నైని కూడా చెప్పింది, అరే ఒకటి గిఫ్ట్ చేద్దామని నాకు అనిపిస్తుంది అని చెప్పి. సో ఇద్దరం కలిసి ఒక క్యాట్ని అయితే గిఫ్ట్ చేద్దాం అనిపించింది. సో ఇద్దరం చూసాము. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి ప్రతి పెట్ షాప్కి ఫోన్ చేయడము, వాళ్ళకి ఇన్స్టాలో మెసేజ్ చేయడము, వాళ్ళ నెంబర్స్ పట్టుకోవడము. ఓరియో లాంటి క్యాట్ ఎక్కడుంది అని చూస్తే, అంటే ఓరియోకి బ్లూ ఐస్ అనమాట. బ్లూ ఐస్ క్యాట్స్ తప్ప మిగతా అన్ని క్యాట్స్ అన్ని చోట్ల అవైలబుల్గా ఉన్నాయి. నేను అందరినీ కనుక్కొని 1 వీక్ నుంచి డీటెయిల్స్ అంతా కలెక్ట్ చేసుకుని ఒక్క ప్లేస్లో ఓరియో లాంటి ఒక క్యాట్ కనిపించింది మాకు. సో అక్కడికి వెళ్ళి చూస్తే దానికి కొంచెం పైన బ్లాక్ కలర్ మచ్చ ఒకటి ఉండింది అనమాట. సర్లే ఫుల్ వైట్ తీసుకున్నా కూడా దిష్టి తగిలిద్దేమో, డిఫరెంట్గా ఉంది, కొంచెం క్యూట్గా ఉంది, ఓరియోలానే ఉంది, సేమ్ ఫేస్ అదంతా కూడా ఓరియోలానే ఉంది అని చెప్పి ఇంకా డిసైడ్ అయిపోయా, ఓకే ఇదే బెస్ట్, ఇది తీసుకుని ఇచ్చేద్దాం దానికి గిఫ్ట్ అని చెప్పేసి. సో ప్రెజెంట్ అయితే నేను పండు మా ఇంటికి వచ్చింది. సో పండుని పైన ఉండమని చెప్పి గీతుకు ఫోన్ చేయించా. గీతు వచ్చింది, ఆల్రెడీ పైన ఉండింది. సో నేను ఇప్పుడు వెళ్ళి అక్కడ డెలివరీ తీసుకొచ్చి తనకి సర్ప్రైజ్ చేస్తాను అనమాట. చూడండి, నాకు తెలియదు ఎలా వస్తుందో, ఎలా సర్ప్రైజ్ అవుతుందా లేదా, మళ్ళీ ఏడుస్తుందా, లేదంటే ఓకే యాక్సెప్ట్ చేస్తా, లేదు నాకు వద్దు ఇంకా నేను యానిమల్స్ని పెంచుకోండి అంటదా, నాకు ఏం అర్థం కావట్లేదు. బట్ ఏదో గిఫ్ట్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ తన బర్త్డే వస్తుంది, ప్రీ బర్త్డే అన్నట్టు ఇట్లా ఏదో ఒకటి ఒక గిఫ్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో అది ప్రెజెంట్ అయితే మనం వెళ్ళి పిల్లిని తెచ్చుకుందాం. ఓకేనా, బాయ్ గైస్. ఇప్పుడే తీసుకున్నా, చూడండి ఎంత క్యూట్గా అరుస్తుంది. ఏయ్ సేమ్ అలాగే ఉంది, కొంచెం క్లీన్ చేయాలి, కొంచెం తల మీద అది దిష్టి తగలకుండా ఈసారి. హాయ్ 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 హాయ్. క్యూట్ 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 క్యూట్. చలో వెళ్ళిపోదాం, మీ న్యూ మదర్ దగ్గరికి పోదాం. కిటీ దాని ముఖం కొత్తగా ఉంది. సరే తీసుకెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో ఇవ్వద్దు అనుకున్నవాడిని ఇస్తున్నా, ఎందుకంటే తను కొంచెం ఆ డిప్రెస్డ్ స్టేట్ నుంచి బయటికి రావాలి అంటే
మళ్ళీ తనకి యానిమల్సే కావాలి అనిపించింది నాకు. తను కూడా ఈసారి ప్యారెట్ తీసుకుందాం అనుకుంది. అంటే లైక్ అవి కొంచెం 8 years బతుకుతాయి అని చెప్పేసి ప్యారెట్ తీసుకుందాం అనుకుని, నేను ఇంకో టాటాయిస్ తీసుకోవాలి, ఇంకా 120 years బతికిద్దని చెప్పా. బట్ ఎండ్ ఆఫ్ ద డే తను క్యాట్స్కి మరీ ఎడిక్ట్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ 2.5 years పెంచినప్పుడు ఆ బాధ ఉంటుంది కదా. కానీ నార్మల్ మనకి బయటికి రావడానికి మేబీ ఒక 1 week 10 days టైం పడుతుందేమో. కానీ నాకు తను చూసిన తర్వాత ఈ పిల్ల ఇప్పుడప్పుడే బయటికి రాదనిపించి, సర్లే క్యాటే గిఫ్ట్ చేద్దాము, అవసరమైతే ఇంకో క్యాట్ దానికి తోడుగా ఇంకోటి పెంచుకుంటుంది, 2 cats తను కొంచెం డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేసి ఫిక్స్ అయిపోయి లాస్ట్కి ఒప్పుకున్నాను అనమాట. నాకు నిన్న నైట్ కూడా నాకు క్యాట్ లాంటిది ఒక బొమ్మ అమెజాన్లో చూసి అది లింక్ పంపించి ఇది నాకు గిఫ్ట్ చేయరా అని అడిగింది. సర్లే అదెందుకులే, ఇంకా క్యాటే గిఫ్ట్ చేద్దామని చెప్పేసి నేను నైని కలిపి క్యాట్ తీసుకున్నాం. బట్ వెరీ క్యూట్. ఇదైతే నేను చరుస్తూనే ఉంది, ఇంట్లోనే ఉంది కాబట్టి ఒకసారి చూపిస్తాను మీకు. ఇప్పటికి మొదలట్లేదు, ఇది గోర్లు ఎక్కువ ఉన్నాయి. సో ఇది క్యాట్, ఎస్ సేమ్ టైగర్లో ఉంది కదా, సింబాలా ఉంది. సో దీనికి ఏం అర్థం కావట్లేదు, కొత్తగా ఉంది. ఇప్పుడు అది పైకి వెళ్ళిన తర్వాత అది ఎట్లా రియాక్ట్ అయ్యిద్దో చూడాలి. సో ఫస్ట్ వెళ్ళిపోయి ఇచ్చేయాలని ఉంది నాకు, ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి. చూడండి ఆ వీడియో చూడండి. నెక్స్ట్ ఎలా ఉండు, క్యాట్లు ఉండవు అబ్బా మనుషుల దగ్గర. ఇది ఎందుకు క్యాట్లు ఇష్టపడుతుందో. ఏం చేస్తున్నావు? దీన్ని చేస్తున్నాను రా. రీల్స్ కూడా పిల్లలే చూస్తున్నారు. అవే వస్తానే వారం రోజులుగా నా ఫీడ్ చూపిస్తాడు, మొత్తం క్యాట్స్ ఉంటాయి చూడు. ఊరికే సెర్చ్ కొడితే చూడు, మొత్తం క్యాట్స్ రీల్స్, మొత్తం నువ్వు ఏది ఓపెన్ చేయి క్యాట్స్, క్యాట్ ట్రీట్స్, అన్ని క్యాట్స్, అన్ని అవే వస్తాను, అన్ని వైట్ క్యాట్స్, అన్ని మా ఊరి వాళ్ళు అన్ని స్క్రోల్ చేస్తాక ఏదో చూస్తా ఉంటే నేను పీకిన అన్న ఈరోజు మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు పిల్లి చూస్తా ఉన్నాం, వీడియో చూసుకుంటా ఉన్నాం, మళ్ళీ ఫోన్ తీసి పక్కన లాగేసిన చూసుకుంటా ఉన్నాం. మళ్ళీ ఏం రాదు మొత్తం నేను రాత్రి చూసుకుంటా బాధపడతా ఉన్నాను. పాపం బిడ్డ ఎంత బాగుంది. నిన్న బాల్కనీ పోయి భలే బాగా అయిపోయింది. ఈ వీడియో చూస్తానే నేను ఎందుకు అంత మా ఊరి సో అన్నీ అవే వస్తాను, అన్నీ స్క్రోల్ చేస్తే పిల్లే. నీకు వచ్చి రాలేదులేగానే వదిలేదాన్ని, వచ్చి కాదు ఓవర్ అన్నీ సెర్చ్ లో చాక్ బాక్స్లు ఇచ్చుకునే వస్తా ఉంటారు. ఇన్స్టా సెర్చ్ చూపి, ఒక నిమిషం చూపిస్తా. ఇన్స్టా సెర్చ్ లో చాక్ బాక్సెస్ ఎందుకురా అవి సెర్చ్ చేస్తావా? అయ్యో ఎందుకు అన్నీ అవే సాటిస్ఫైయింగ్ గా ఉంటాయి వీడియోస్ అవితో. లేకపోతే చాక్ తింటా ఉంటారు ఎవరో ఒకరు. సాటిస్ఫైయింగ్ వీడియోస్ వస్తాయి. నా ఫీడ్ మొత్తం అదే, నా ఏ ఉంటాయి. ఇది చూడు, ఏదో వస్తుంది చూడు చాక్ పీసులు ఇచ్చేదే. నా ఫీడ్ మొత్తం అదే, మొత్తం పిల్లి మొత్తం. మీ ఇద్దరితో ఆపేయండి నడకండి. వీడి ఫీడ్ లో ఓవర్ యాక్షన్ చేయకు, చూపించరా. నా సినిమాకి సంబంధించిన వస్తాయి. ఏం సినిమా? నా ఫోన్ చేతిలో ఉంది. కావాలంటే నువ్వు చూసే సినిమా ఎప్పుడు బాగున్నారా? ఏదో బ్లాగ్ చేస్తాను. ఏం చేస్తున్నావు? యాడికి పోయినా బ్లాగ్ చేయడానికి? బ్లాగ్ చేయడానికి పోయినాడు. బ్లాగ్ కోసం పోయినారా? ఊరికే మీ సెర్చ్ కోసం. ఇది మార్చ్ ఫస్ట్ స్టోరీ పెట్టాలంటే వీడిని రమ్మన్నా నేను వీడిని. ఎవరిని? విక్రాంత్ గారిని రమ్మని గేమ్ ఆడదాం. వెళ్ళిపోతాను. నా మూతిలో వచ్చి పెడతావేంద్రా? ఇలాంటివి వస్తాయి నా దాంట్లో. కేక్ పడిపోయేది ఏముండవు. ఇట్స్ లైక్ ఆల్ దిస్ క్యూట్ క్యూట్ అవన్నీ నాకు రిఫ్రెష్ కొడితే కూడా అవే. రిఫ్రెష్ ఇది చూడు, రే ఇది చూడరా, ఇది వచ్చిందా? అన్నీ రిఫ్రెష్ కొడతా చూడు.
వేరే పిల్లులు వస్తాయి, మళ్ళీ రిఫ్రెష్ కొడతా, ఇవి వస్తాయి మళ్ళీ లేకపోతే మళ్ళీ వేరే పిల్లులు. ఈ ట్రై చాక్ తింటల్లో తింటా కూడా ఉంది. సాటిస్ఫాక్షన్. స్లేట్ పెన్సిల్స్. పిల్లులు మనం మొత్తం. సో సర్ప్రైజ్ దేనికి ఇవ్వాలి తెలియక నాకు ఎప్పుడు గిఫ్ట్ నెంబర్ వచ్చింది పైన ఎక్కడ ఉంటే నేను తీసే దీంట్లో పెడతాను. వెళ్ళిపో లోపలికి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. హాయ్. సరే వెళ్దాం, తీసుకొస్తా. దగ్గరగా ఉంది. హాయ్ సర్ప్రైజ్. ఏంగా చిన్నోడ్రా. అరే చూపించు. తల మీద బలం ఉంది కలపది. ఒరే కాదు అది. భయపడిపోతుంది గీతు. భయపడుతుంది గీతు. ఎంత క్యూట్ ఉందో. నేను నైని కలిసి నీకు గిఫ్ట్ ఇచ్చాం. సరే థ్యాంక్ యూ. ఫీల్ అయిపోతుందిరా, రోజు ఏడుస్తూనే ఉంటుంది. పెట్టరా పేరు. స్నానం చేయాలి, స్నానం చేయాలి. మేము వాళ్ళలాగే వీడికి కూడా కంటి దగ్గర చూడా. ఏ బాగుంది, క్యూట్ గా ఉంది. దిష్టి తగలకుండా. మీ వీడికి కూడా కంటి దగ్గర ఉంది గీతు. తీసారా లాస్ట్ టైం ఓరియో లాగా వీడికి కూడా కంటి దగ్గర చూడా. ఏముంది కలర్ నీ మూతి. లాస్ట్ టైం కూడా కలర్ ఉండేది. ఇది పోదా, ఇది పోతుంది కలరే అంతే గీతు. మళ్ళీ పెరిగి దిష్టి తీసారా? దిష్టి తీసారా? లేదు, కలరే కలర్ అంతే. పట్టుకుంటాము బల్లి ఉంది. ఎన్ని డేస్ రా? 55 days. 55 డేసా? ఇంకా చిన్నదిలాగా ఉందిరా. చిన్నడా? 55 days అని చెప్పారు. అరే ఇంకా చిన్నగానే ఉందిరా. అరే ఇంకా చిన్నగా ఉందిరా. యాక్చువల్లీ ఓరియో వచ్చినప్పుడు ఇంత చిన్నది కాదు, ఇది మరీ చిన్నగా అనిపిస్తుంది. చిన్నోడా? మా ఇంట్లో లేవంటారా ఇప్పుడు ఎత్తుకోమది. అరే మన ఇద్దరిని రా, ఆ పిల్లని కాదు మన ఇద్దరిని. మీరే పెట్టుకోండి, మాకేం వద్దంటారు. చిన్నగా ఉందిరా, సాఫ్ట్ గా ఉన్నాడు. చూడు నానా, భయపడుతున్నాడు. దాంట్లోకి వెళ్ళిపోతాడండి వాడు. నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చినాడు, నేను దాంట్లోకి. అది అలవాటు అయిపోయినట్టుంది ఆ ప్లేస్. అంటే తను దీంట్లోకి వెళ్ళిపోవాలి అనుకుంటా వాడికి. దాంట్లో వెళ్తే అరుస్తున్నాడు, వచ్చేటప్పుడు కార్లో అంతా అరుస్తూనే ఉన్నాడు. అవునా? మియో మియో అన్నాడా? తీసే వీడియో అది కూడా. హాయ్. అరే దీనికి ఒక పేరు ఉండాల్సిందేరా. అరే సింబా అని పెట్టరా, సేమ్ నాకు ఫేస్ చూస్తే అలాగే అనిపించింది. అందరూ పెట్టేది. నేను పెప్పర్ అని పెడతా. పెప్పర్ ఎందుకురా పెప్పర్ పాట్స్? ఎందుకంటే తలపైన పెప్పర్ ఉంది కదా. ఇది పోదా పెప్పరు? పెప్పర్ అంటున్నా. ఇది స్లోగా వాడు భయపడుతున్నాడు ఆల్రెడీ. గుజ్జుమా ఉంది ఉంది, మేక్ హిమ్ ఫీల్ సేఫ్. మా ఇంట్లో నిన్ను నన్ను కూడా అలా చేయరేమో. అంటే గుజ్జుమా బ్లూ ఐస్ ఏనారా ఇది? బ్లూ ఐసే. బ్లూ అని పెట్టి గీతు. అరే మెలకన్నా ఏమన్నా ఉందా? నీకు ఇవ్వడమే ఎక్కువ, ఇలాంటివి చెప్పి మనం తీసుకెళ్ళిపోతాం. కాదురా, లేకపోతే చిన్న బిడ్డ వాడు నిన్ను చూసి భయపడతాడు గీతు. వాడు ఓరియో కూడా అంతే, దీన్ని చూసి భయపడతాడు. యాక్చువల్లీ ఓరియో కన్నా చిన్నోడు రా. ఓరియో తెచ్చినప్పుడు ఓరియో 55 days అన్నారు, ఇది ఇంకా చిన్నగా ఉన్నాడు.
భయపడుతున్నాడు రా పాపం. హాయ్ నాన్న బుచ్చోడు చిన్నాడు చిన్నోళ్ళు బుజ్జున్నోళ్ళు బుజ్జు బుజ్జు కొన్నులు. నువ్వు దాన్ని ఎత్తుకొని ఎగిరినావు కదా, పంది ఎగిరినట్టు భయపడినాడు వాడు. అవును రా పది వీడియోలు అంతా తీసి అరే ఎంత క్యూట్ గా ఉన్నాడు రా. కళ్ళల్లో పొడి చేస్తావు మే. ఉండు వాడు ఆడుకొని వాడికి ఇట్నే కొంచెం కళ్ళల్లో పొడుస్తావు వాడు. 55 days ఆరా పెద్దోడు అవ్వడేమో, లేకపోతే వీడు బుడ్డిగా ఉంటాడేమో. అట్లేముండవు పిల్లి. లేదు చిన్నది 55 days అని చెప్పాడు నాకు. పిల్లి పెద్దగా 4 months పడుతుంది. వాడు భయపడుతున్నాడు, కోపంగా చూస్తున్నాడు. నేను చెప్తాను ఇట్లా చేసినానా వాడికి. ఇప్పుడు ఆడుకుంటాడు వాడు దాంతో. ఏంది ఇది అని. అరే ఫుడ్ ఏం పెట్టాలరా? డ్రై ఫుడ్ అంట. చాలదా? జిగిలో పెట్టు. ఓకే మా ఇంట్లో మనం ముగ్గురు అలో చేయరు ఇంకా. ఎలా ఉంది? నేను రాను మీ ఇంటికి. సర్ప్రైజ్ గా షాక్ గా ఉందిరా. ఏం చేస్తారు ఇంట్లో? ఆల్రెడీ స్ట్రిక్ట్లీ నో పెట్స్ అన్నారు వాళ్ళు. ఓరియో గురించి నేను ఫీల్ అయింది చూసి. ఎనర్జిక్ గానే ఉన్నాడు రా వీడు. అప్పుడే వచ్చి ఆడుకుంటాడు చూడు చూడు. కుట్టు నాకు ఆడుకుంటున్నాడు. వికాస్ ఫోన్ చేయాలంటారు అయిపోతాడు. వికాస్ వీడియో కాల్. వికాస్ ఒప్పుకోడేమో. చెప్పరా సర్ప్రైజ్ ఎలా ఉందో. ఉండరా భయంకరమైన సర్ప్రైజ్. చూడు. హలో ఏడున్నావు? వికాస్ సర్ప్రైజ్. పాపి నాకు సర్ప్రైజ్ ఇచ్చింది పండు. చూడు సర్ప్రైజ్. పిల్లి ఎందుకు వీళ్ళిద్దరు లేదురా సర్ప్రైజ్ మా ఇంటికి తీసుకొని పోతాను. ఆల్రెడీ ఇచ్చేసాము. ఇంకా మాకు సంబంధం లేదు. మాకు సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. సేమ్ ఓరియోనే మన ఇద్దరికి ఇచ్చారంట. నువ్వు లేవని నాకు ఇచ్చారు. ఇది చూడు సేమ్ ఓరియోనే కానీ వీడి తల మీద ఏదో డిష్ చుక్క. ఏడ తీసుకున్నారు ఆడు ఇచ్చేయండి అంట. అయ్యో తీసుకోరంట రిటర్న్. నిజంగా తేవద్దు, నిజంగా చెప్తాను. మళ్ళీ దీన్ని చూసుకోలేక మళ్ళీ ఏడ్చుకుంటా మళ్ళీ ఇవన్నీ అయ్యే. అది చూడు ఎట్లా ఆడుకుంటాందో. అప్పుడే వచ్చి ఆడుకుంటాంది. అతిగా ఉంది అది. ఇదైతే అతిగా ఉందిరా. ఇదైతే ఉంటుంది ఉంటుంది అమ్మా. వీళ్ళు నాకు సేమ్ ఓరియో లాంటి సర్ప్రైజ్ ఇచ్చారు. సేమ్ ఓరియో వాడు దారిపోతున్నాడు. చూడు వాడు చూడు. సర్ప్రైజ్ అందుకే వచ్చినావు మే నువ్వు. అందుకే వచ్చినావు. ఈ పిల్ల అందుకే వచ్చిందంట కోతి. అవును ఎందుకు సర్ప్రైజ్? తెలిసిందేగా ప్రీ బర్త్డే అంట. నేను ఊరికి వెళ్తాను దాని తర్వాత ఉండను. నీ బర్త్డే నా బర్త్డే అట్లనే నార్మల్ గానే ఇచ్చామే. ప్రీ బర్త్డే అని కూడా కైండ్ ఆఫ్ బర్త్డే. మొన్న కూడా పిల్లి వీడియోనే చూసుకుంటా ఉనింది. మొన్న నువ్వు నిన్న రాత్రి రోజు చూస్తున్నా. అరే నిన్న రాత్రి ఏం చేసినావు అడుగు. మొన్న కూడా పిల్లి వీడియో ఎంత ముద్దు నిన్న రాత్రి చూడరా ఎంత క్యూట్ గా ఉందో అది. అయ్యా హాయ్ గాయ్స్.
పండే పండు తన మాట అని వినిపిస్తుందిరా, నాకేమీ వినిపించట్లేదు. సిగ్నల్ లేదు, మనం బయట ఉన్నాడు. మళ్ళీ దానికి మళ్ళీ ఇంట్లో నార్మల్ కాల్ చేస్తాం. నేను చెప్పిండ్లా వద్దనేసి అంటాడని చెప్పి నాకు తెలుసు. నేను రోజు ఏడుస్తాను రోజు ఏడుస్తున్నామని ఇచ్చింది. అందుకే వద్దంటాడు. మాట్లాడు. హలో సారీ. బాగుంటుంది, కంట్రోలర్ వాడుకుంటుంది, అన్ని చేస్తుంది. ఇంకా మళ్ళీ వద్దు సామి, ఎన్నిసార్లు ఊరికి ఏడ్చుకుంటా ఇబ్బంది పడతా కూర్చున్నది ఇంట్లో. ఉంటదిలే, ఒకసారి జరిగితే అన్నిసార్లు జరిగినట్ట. ఎందుకు పంపించాడు కదా అంతే. పంపించకపోయినా కూడా వద్దు నాయన, అది ఇంట్లో ఉంటే ఏ భలే క్యూట్ గా ఉందిరా. నీకు ఒకసారి చూసినావు అనుకో, దాంట్లో ఇవ్వవు అసలు. ఎంత యాక్టివ్ గా ఉంది. ఆడుకుంటాను. వచ్చింది కూడా ఈ రోజే వచ్చింది చూడు. అయ్యో క్యూట్. అసలు నిజంగా వద్దువే, దయచేసి వద్దువే. సరే ఫస్ట్ అయితే ఒకసారి దాన్ని చూడు, నీకు అర్థమవుతుంది. చిక్క 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 చిక్క. ఎంత ముద్దుగా స్పీకర్ లోనే చెప్పు. ఏ గీతు తాగొద్దు, నిజంగా వద్దన్నా, ఇంటికి వద్దు, దయచేసి వద్దు. కావాలంటే ఆడుకో, రోజు పెట్టి రోజు పోతాను, రోజు పోతానే ఉన్నాను. ఏదైనా చెయ్యాలనుకుంటే ఇంక రోజు పెట్ షాప్ వాళ్ళకి సపరేట్ డబ్బులు ఏదైనా ఇచ్చి దానికి ఇంకా మనమే సాక్కుందాం అన్నట్టు అంతే. కానీ ఇంటికి మాత్రం తెచ్చి ఇంట్లో పెట్టద్దు, వద్దు, నిజంగా వద్దు. చెప్పిల్లా ఒప్పుకోడు అసలు. నేను క్యాబ్ లో ఉన్నా. అయ్యో క్యూట్. అరే ఆడుకుంటా ఉందిరా బిడ్డ, ఎంత బాగా ఆడుకుంటాను చూడు. వాటికి ఇష్టం ఇలాంటివి గీతు. ఎవరికి? పిల్లలకి హ్యాంగింగ్ గా ఉండేవి అవి ఇష్టం. అరే థ్యాంక్స్ గైస్. గైస్ నాకైతే ఎగ్జైటింగ్ గా ఉంది, కానీ ఇంకో పక్క భయంగా కూడా ఉంది. ఎందుకు భయం? ఏమో భయం. అంతేం నాకుంటావులేనా. దీనికి ఒక తోడు తేవాలేమో ఇప్పుడు పోయి. కొంచెం అరే అవి కుర్తున్నది అప్పుడే నన్ను. పళ్ళు ఉన్నాయా? ఇది అతికినాయి గీతు. ఓరియో కాదు ఇది. ఓరియో కన్నా చూడు కొరుకుతాను చూడు అప్పుడే. ఓరియో కాదు సైలెంట్. ఇది అతిగా ఉంది చూడు. కాదు పళ్ళు ఉన్నాయా? పళ్ళు వచ్చాయారా? ఉన్నాయి. 50 days కదరా. నానా చూడు నానా. ఏం గిచ్చు 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 గిచ్చు. మా ఇంట్లో ఎత్తుకోపోతే ఇప్పుడు ఏం చేస్తారు? నన్ను కూడా రానిదేమో ఇంట్లో. ఇంక మీరు మీ ఇంట్లో నాకు ఏదైనా ప్లేస్ ఇవ్వండి గైస్. మా ఇంట్లో 3 కుక్కలు ఉన్నాయి గైస్. మా ఇంట్లో వాష్రూమ్ ఉంది, స్పేషియస్ గా ఉంటుంది. గీతు పట్టదు కదా అందులో. పడుతుంది. వాడు ఆడుకుంటున్నాడు ఆల్రెడీ. ఈ దొంగన ఎక్కడికే. యాక్చువల్లీ నాకు భయంకరమైన ఎగ్జైటెడ్ గా అనిపిస్తుంది, కానీ ఇంకోటి పక్క భయం కూడా వస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో ఒప్పుకోరు అనిపిస్తుంది. ఇంట్లో ఏం పెట్టాలో తెలియట్లేదు, భయం వేస్తుంది. ఓరియో లాగా ఓరియోకి భయంకరమైన కాస్ట్లీ ఫుడ్ పెట్టాము. మాకు వారానికే 3-4 వేలు అయిపోతా ఉంది ఓరియోకి. దీనికి అట్లా కాకుండా కొంచెం అన్ని ఫుడ్స్ అలవాటు చెయ్యి. ఎందుకంటే ఓరియో అది ఒక్కటే ఉంటుంది. షీబా వెట్ ప్యాకెట్ ఫుడ్ అది 70 రూపీస్ది. దాన్నే రోజు ఉంటాడు. అరే పిల్ల ఇంకేమన్నారా? కాకరోచ్ లాగా ఎక్కుతుంది. షిట్ వస్తుందా మమ్మీ మీద కూర్చో. గట్టి కొట్టుకున్నాడు గీతు. గుచ్చుకుంటారే హ్యాండ్స్. గోర్లు పిల్లికి అట్లే ఉంటాయి గోర్లు. మనం కొట్టుకోవాలి. స్నానం చేయకూడదు అనుకుంటా ఇప్పుడు. ఏమో మరి. యాక్చువల్లీ ఓరియో గడ్డలు కూడా 55 days అప్పుడే తెచ్చాం. బట్ వాడు అప్పటికే పెద్దోడేమో. ఇప్పుడు మరి చిన్నోడుగా ఉన్నాడు. అది గైస్. సో వీడికి ఏం పేరు పెట్టాలి? పెప్పర్ బాగుందా? పెప్పర్ బ్లూ ఆల్రెడీ మొన్ననే ఒక సైబేరియన్ హస్కీ చూసిందా? అరే సింహ అందరు పెట్టేదేరా. కింద తినిందేమో రాదు. ఫుల్ కడుపు ఎందుకు ఫుల్ ఉంది దానికి. చిట్టు కోసం చూస్తాను. యాక్చువల్లీ లెటర్ లేదుగా. పోయిందని కూడా భయంకరమైన షిట్ స్మెల్ వస్తుంది. వాష్రూమ్ లో లేదు అదే గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీళ్ళిద్దరు నాకు క్యూట్ పిల్లిని గిఫ్ట్ ఇచ్చారు ఓరియో గుర్తుగా. పిల్ల దగ్గర బాగుంది వాసన. కష్టంగా ఉంది. అదంతా పట్టించుకోబాకట్టి. సో ఇది మా ఇంట్లో ఒప్పుకుంటారు లేదు తెలియదు.
ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ డూడని తీసుకుపోయేటప్పుడు కూడా మా అమ్మ ఒప్పుకోలేదు, కానీ కష్టపడి అది కుక్క కాబట్టి అందరి మనసులు గెలిచేసుకునింది. ఇదేం ప్యాంట్ లో కూడా పిల్లిని పెట్టుకుంది. అవును అవును, ప్యాంట్ కూడా ఓరియో. అంత టాప్కే సెట్ అవ్వలేదు ప్యాంటు, బట్ ఈ వీడియో ఉందని తెలుసు కొంచెం మంచి డ్రెస్ వేసుకొని వచ్చింటా గైస్. పిచ్చి పిల్లలాగా వచ్చా నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్. అది గైస్, థ్యాంక్ యూ సో మచ్. గీతు ఛానల్ కి పిల్లి వీడియో కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాదు గీతు, అది అది ఆనందంతో కూడిన షాక్ తో కూడిన చెప్పు దెబ్బలతో కూడిన అన్ని కూడిన ఎక్స్ప్రెషన్ ఏ ఎక్స్ప్రెషన్ అర్థం కావట్లేదు ఇంట్లో అస్సలు ఛాన్స్ అప్పుడే వికాస్. ఎందుకంటే 10 రోజులైంది ఓరియో పోయి, ఇప్పటికీ నేను నేర్చుకుంటానే ఉన్నాను. అందుకని వద్దు, నో మోర్ పెట్స్ ఎవర్ ఇన్ లైఫ్ అనేసి అన్నారు. అప్పటికి నేను ఒక చిలకని తెచ్చుకుందాం అనుకున్నాను. నిజంగా అది ఎగిరిపోయింది 2 రోజుకి. ఆఫ్రికన్ గ్రే ఉంది, 6 months నేను చూసా. 1.8 lakh బ్లూ గోల్డ్. కిందకి వెళ్ళిపోయిందిరా, ఎట్లా లాగాలి, ఇరుక్కుపోతుంది ఎవరో. బ్లూ గోల్డ్ ఆఫ్రికన్ 1.8 ఉండింది. అది కాకుండా స్కార్లెట్ మకావ్ 3 లక్షలు ఉండింది. సర్లే ఇన్స్టాల్మెంట్స్ అయినా కొనుక్కుందాము. ప్యారెట్ అయితే ఒక 40 ఏళ్ళు. ఎవరు అడాప్షన్ అని చెప్పి డబ్బులు అడిగితే ఇద్దరి ట్రాన్స్పోర్టేషన్ కి డబ్బులు అవి ఇవి అంటే ఇద్దరు నేను వేసాను మొన్న. అది కూడా మోసపోయాను. అంటే అది గీతుకి సర్వసాధారణం. డబ్బుల విషయంలో మోసపోతానే ఉంటాను నేను, నాకే అర్థం కాదు. సో మోసపోయినా. సో ఎవరైనా ట్రాన్స్పోర్టేషన్ ఫీజు అడాప్షన్ కి అని చెప్తే వేయబాకండి, నాలా మోసపోబాకండి. ఇల్లు గిఫ్ట్ తీసుకొచ్చింది మా అత్త ఉంది ఇక్కడ. వికాస్ వాళ్ళ మమ్మీ ఏం రియాక్షన్ ఇస్తుందో చూద్దాం. எங்க போனீங்க? கோயிலுக்கு போனீங்களா? நீங்க இது பாக்கலையோ? என்ன பார்க்கலாமா? அடே மறுபடியும் பப்பி வந்திருக்கா? இருக்கீங்களா ஆண்டி? நல்லா. பப்பி இல்ல அது. பண்டு எப்படி இருக்கீங்க ஆண்டி? நல்லா இருக்கேம்மா. பண்டோட வந்துட்டே மறுபடியும் நீ. இவங்க எனக்கு சர்ப்ரைஸா gift கொடுத்தாங்க இன்னைக்கு. எனக்கே எப்படி రియాక్ట్ తెలుగులో చెప్తా. 5 నాకే ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు అని చూసి. மறுபடியும் வந்துட்டே நீ வீட்டுக்கு. செல்லக்குட்டி. ஐயோ கியூட்டா இருக்கு. ஆமா ரொம்ப ஆக்டிவா இருக்கு ஆண்டி. வெரி ஆக்டிவ். ఏమి ఇంత పాజిటివ్ రియాక్షన్? నేను ఇంత పాజిటివ్ லைக் அனிமல்ஸ் பிடிச்சல டக்குன்னு பாக்கும்போது ஒரு கியூட்டா தான் இருக்கும். நல்லா அழகா இருக்கு. உங்களுக்கு ஓகேவா? என்னென்ன பண்றீங்க? எல்லாம் ஆக்டிவ் லைக் என்ன இருக்கு. వాళ్ళ రియాక్షన్ ఆయన ఏం రియాక్షన్ ఇస్తాడు. అయ్యో ఇప్పుడు వీళ్ళ రియాక్షన్ చూద్దాం. చూడు చూసిన ఏమంత పాజిటివ్ రియాక్షన్లు ఇస్తున్నారు, నన్ను ఇంట్లోంచి పంపించేస్తారు అనుకుంటే. నేను ఓరియో గుర్తుగా కొనుక్కున్నా, ఓరియో లేదని. సో డైలీ నేను దీంతోనే పడుకోలేదు. ఓరియో లాంటిది నేను దాలా, వాళ్ళే నాకు సర్ప్రైజ్ ఇచ్చినారు. నాకు ఎట్ రియాక్ట్ అవ్వాలో అర్థం కాల. మా అమ్మ అయితే వద్దు గీతు అని. ஃபர்ஸ்ட் வேண்டாம் பயந்துட்டேன் நான். இல்ல நீங்க உட்காருங்க, நான் சொல்றேன். உங்க மடியில வைக்கிறேன், நீங்க உட்காருங்க. பயந்தவளே ஏண்டி? இல்ல சின்ன குழந்தை தான். பகவானே నానా ఇది నీ ఇల్లు, ఇప్పుడు నువ్వు ఇక్కడ తిరుక్కోవాలి. దీని లిటర్ ట్రే పెట్టు దుర్గా. మళ్ళీ దాని తలపైన అది బాగుందా దుర్గా? నాకు ఒరియోనే వస్తుంది. ఇది ఒరియో అని ఆడతాను నేను ఇప్పుడు. அங்கிளோட ரியாக்ஷன் எடுக்கலாம்னு பார்த்தேன். நீங்க புடிச்சுக்கோங்க. இதோ புது 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 தாத் దగ్గర తాత్ దగ్గర. உங்களுக்கு பிடிக்குமா?
వాష్రూమ్ ఏమో వాష్రూమ్ అంతే గైస్. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వాడి ఛానల్కి. దిస్ ఇస్ నాట్ మై ఛానల్ ఎనీమోర్. ఐ హ్యావ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ నా ఛానల్ ఓన్లీ గలాటా గీత రాయల్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం ఫాలో అవ్వండి. వాడి ఛానల్ తగ్గేదేలా బిలాంగ్స్ టు హిమ్. కొన్ని రోజుల పేరు కూడా మారిపోతుంది వాళ్ళకి. నా ఛానలే లేదు గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిస్ ఛానల్. Thank you so much. Bye guys.